ఫ్రెండ్స్, ఇప్పుడే తోలుకొచ్చారనమాట గేదెల్ని. చాలా లేట్ అయిపోయింది, 11:30కి వదిలాను. అంటే చిన్న పని ఉండే అనమాట, ఇంట్లో పని చేసుకునేసరికి ఆ టైం అయింది. సో ఇక దూడ నిన్న కాలంలో పడిపోయిందన్నా కదా, ఆ దూడను వదిలిపెట్టలేదండి. అంటే తీసుకుని రాలేదన్నమాట తోలుకొని. ఎందుకంటే ఇక నొప్పులు ఉంటాయి కదా, కింద పడ్డది కదా, పైనుండి చాలా లోతు నుండి అయితే కింద పడ్డది కదా, అందుకనేసి బాగా నొప్పులు ఉంటాయి కదా అనేసి తీసుకుని అయితే రాలేదు. మార్నింగ్ డాక్టర్కి అయితే కాల్ చేశానులే కానీ రాలేదు. మరి ఏమన్నా ఈవినింగ్ వస్తారేమో, ఇంజక్షన్ ఒకటి వేపిద్దామనేసి చూస్తున్నాను అనమాట. సో ఇవైతే ఇక్కడ మేస్తున్నాయి. కాలువకి వెళ్ళి తోలుకొని వెళ్దాం అనేసి అంటే ఇటు తిరిగాయి అనమాట. ఇక్కడ నుండి మేపుతూ ఇక కాలువకి వెళ్ళి అయితే తోలుకొని వెళ్దాం అనేసి ఇక ఇటు తోలుకొని వచ్చాను అనమాట. మా నాన్న ముందే అంటున్నాడు, అటు తోలుకొని వెళ్తే కొంచెం జాగ్రత్తగా తోలుకొని వెళ్ళు అనేసి. అటు తోలుకొని వెళ్ళనులే, అటు చుట్టూ తిప్పుకొని మేపుతూ తిప్పుకొని వస్తా అనేసి అన్నాను. అంటే చుట్టూ తిప్పుకొని మేపుకుంటూ వెళ్ళి మరలా వచ్చేటప్పుడు కూడా మళ్ళీ తిప్పుకొని వద్దామని, అంటే అలా తీసుకొని వస్తానులే, అటు దారి మంచిగా లేదుగా, అటు తీసుకొని వెళ్ళనులే అనేసి చెప్పాను అన్నమాట. సరే అనేసి అన్నారు. ఎందుకంటే నేను లేటుగా వదులుతాను, మళ్ళీ అందరికన్నా ముందే తోలుకొని వస్తాను అనమాట. మా ఊరిలో ఉన్న గేదెలు ఏ గేదెలతో ఇవి కలవవు. ఒకవేళ కలిస్తే ఇక కొట్టుకోవడమే అవుతుంది అనమాట. అందుకనేసి వేటితో అయితే కలపను అనమాట. ఇప్పుడైతే ఇక్కడ మేస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అటు తోలుకొని అయితే వెళ్తానమాట. ఆ దూడకి వెళ్ళాక మళ్ళీ ఒకసారి కాల్ చేసి ఇంజెక్షన్ చేపిస్తాను. స్ప్రే అయితే ఉంది దెబ్బలకి, అప్పుడు ఇంతకు ముందు అయితే ఇచ్చారనమాట. సో దాన్ని అయితే ఇచ్చేస్తాను.